కనిపించే సీసీ కెమెరా ఒకటి పెట్టాలి, కనపడని సీసీ కెమెరా ఇంకోటి పెట్టాలి. వాడు కనిపించే సీసీ కెమెరాని కొడతాడు, కానీ కనపడని సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది వాడు కొట్టింది కూడా. బయట పెద్ద కెమెరా పెడతావు సీసీ కెమెరా, అదిలో రికార్డ్ అవుతుందని వాడు అనుకుంటాడు, కానీ సీక్రెట్ కెమెరా ఇంకోటి పెడతాం మనం, అది ఎవరికి కనబడదు. సో ఆ సీక్రెట్ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది. వీడు వాళ్ళ కొడితే వాళ్ళ కొట్టుకొని కనిపించేది, వానికి అంత తెలివి ఉండదు, వాడు కనిపించేది వాళ్ళ కొడతాడు. అర్థమైందా? సో ఆ విధంగా మనకి ఆధారం ఉంటుంది కాబట్టి రేపు పోలీస్ కేసు వేయడానికి లేదా కోర్టులో కేసు వేయడానికి మనకి ఆధారాలు ఉంటాయి ఆ సీక్రెట్ కెమెరా ద్వారా. కాబట్టి ఆ కనిపించే కెమెరా ఒకటి పెట్టాలి, కనపడని కెమెరా ఒకటి పెట్టాలి. చేయొచ్చు మనము ఒక కృతనిశ్చయంతో అనుకుంటే వాళ్ళు చేసే ఇవన్నిటికీ కౌంటర్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. ప్రజలందరూ కలిసి ఒక ఐకమత్యంగా ఏర్పడి ఒక కావాలంటే ఇంత ఫండ్స్ ఇంత కొంత డొనేషన్ లెక్క చేసుకొని ఒక ఏమంటారు ఒక రక్షణ దళంగా ఏర్పడాలి. వీళ్ళు ఉంటారు కదా బాక్సర్ టైప్ వాళ్ళని. సో జర బందోబస్తు బాడీ ఉన్న వాళ్ళకి 4 రాడ్లు ఇచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నాడు, ఏమైనా ఇబ్బంది ఉన్నా అంటే 2 నిమిషాల్లో ఫోన్ చేస్తే 5 నిమిషాలు ఉరికొచ్చేటట్టుగా ప్రతి లోకల్లో మనం అరేంజ్ చేసుకోవాలి. వీళ్ళు రక్షణ దళం అని ఎవరిని తెలియవద్దు.